హాయ్ హలో వెల్కమ్ టు కర్నా టీవీ. రామోజీ ఫిలిం సిటీ అధినేత ఈటీవీ సంస్థ చైర్మన్ రామోజీరావు గారు ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకి కన్నుమూశారు. ఆయన పార్థివ దేహాన్ని చూసేందుకు రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు, సామాన్య ప్రజలు తరలి వస్తున్నారు. ఒక సూర్యుడు వెళ్ళిపోయారు. తెలుగువారి చరిత్రలో ఒక అధ్యాయం ముగిసింది. కానీ రాబోయే తరాలకి ఒక మార్గదర్శి, పూజ్యులు, నాకు దైవ సమానులు శ్రీ రామోజీరావు గారు. దశాబ్దాల నుంచి ఈ పేరు వచ్చినాం. రామోజీరావు లేని లోటు ఎప్పటికీ లోటే. నా చిన్నప్పటి నుంచి చాలా మార్లు ఆయన కలవడం, ఆయన దగ్గర నుంచి ఆయన ఒక నిఘంటువు లాంటి వ్యక్తి అంటే హీఈస్ మోర్ లైక్ డిక్షనరీ. దెర్ ఇస్ సో మచ్ యూ కెన్ లెర్న్ ఫ్రమ్ హిమ్. ప్రతిసారి కలిసినప్పుడు ఎవ్రీ టైం ఆయన నన్ను చాలా ప్రభావితం చేశారు. హీ ఇన్స్పైర్డ్ మీ లాట్ ఇన్ మై లైఫ్. హిస్ లెగసీ విల్ కంటిన్యూ ఫర్ మెనీ ఇయర్స్, మెనీ మోర్ ఇయర్స్ ఐ థింక్. మనిషికి కృషి, దీక్ష, పట్టుదల ఉంటే మనిషి సాధించలేనిది లేదు అని నిరూపించిన మహా వ్యక్తి రామోజీరావు గారు. ఆయన పెట్టిన సంస్థలు కానీ ఈ రామోజీ ఫిల్మ్ సిటీ అనేది వరల్డ్ సిటీ చేయాలనేది ఆయన యొక్క కోరిక. ఆ కోరిక ప్రకారం దీన్ని అంత అద్భుతమైన స్టూడియోగా తీస్తుంది. ఆయన వచ్చినప్పుడల్లా కూడా చాలా ప్రేమగా, ఆప్యాయంగా ఎన్నో కబుర్లు చెప్పేవారు ఆయన. ఎక్స్ట్రీమ్లీ సాడ్ డే అండి. నాకు పర్సనలీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్స్పిరేషనల్ ఫిగర్స్ రామోజీరావు గారు. ఎప్పుడైనా ఏ కష్టం ఉన్నా యూ గో అండ్ స్పీక్ టు హిమ్, హీ హాజ్ అ సొల్యూషన్. డీపెస్ట్ కండోలెన్సెస్ ఫర్ హిస్ ఫ్యామిలీ. ఎప్పుడల్లా ఎన్నో మంచి విషయాలు చెప్పి ఎలా ఉండాలి, ఏమిటి సొసైటీ. నేను ప్రజల మనిషిని, ప్రజల కోసమే బతుకుతున్నాను. ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుని నా వంతు నేను ఏం చేయగలను అని ఎప్పుడూ చెప్తుండేవారు. ఓన్లీ వన్ మ్యాన్ ప్రపంచంలో చాలా గొప్ప వ్యక్తిగా పేరు సంపాదించారు. శ్రీ రామోజీరావు గారిది మరణం అని నేను అనుకోవట్లేదండి. ఆయనది నిర్యాణం. ఒక్క మనిషి అన్ని రంగాల్లో అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేసి, అంటే ఏదో ఒక ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేయడం కాదు, దాంట్లో ఉన్న విధి విధానాలు కానీ పని విధానాలు కానీ కొత్త ఇన్నోవేషన్స్ తీసుకొచ్చి ఏ రంగంలో అడుగుపెట్టినా దాన్ని శిఖరాలకు తీసుకెళ్ళింది ఒక్క వ్యక్తి అండి. ఒక లెజెండ్ ఈరోజు మన ముందు నుంచి వెళ్ళిపోవడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే తెలుగు రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రానికి ఆయన తీసుకొచ్చిన పేరు ప్రఖ్యాతులు ఇలాంటివి కాదండి. అది పేపర్ ద్వారా కావచ్చు, టీవీ ద్వారా కావచ్చు, ఇతర వ్యాపారాల ద్వారా కావచ్చు, ఏదైనా సరే ఆయన పట్టుకున్న ప్రతిదీ దానిలో ఒక విప్లవమే. ఏ బిజినెస్లో చేయబెట్టినా సరే అది అద్భుతాలు సృష్టించి ఆంధ్రప్రదేశ్కు అద్భుతమైన పేరు వచ్చేలా చేసిందండి. అలాంటి మనిషి ఈరోజు మన ముందు లేడు. అలాగే ఆ వ్యాపారాల ద్వారా వారు ఇచ్చిన, ఈరోజు కల్పించిన లక్షలాది కుటుంబాలకి దారి, లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చి ఎంతోమందికి ఆయన స్ఫూర్తిగా నిలిచారు. అలాంటి ఆయన ఈరోజు మన ముందు లేరు అని చెప్పడానికి చాలా బాధగా ఉందండి. తెలుగు జాతిలో పుట్టిన ఒక సూర్యుడు ఎవరంటే రామోజీరావు గారు. పత్రికల్లో కానీ, సినిమాల్లో కానీ, అసలు వ్యాపారంలో కానీ, హోటల్స్లో కానీ, దేంట్లో అయినా ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేసేవాళ్ళు. నేను డైరెక్టర్ అవ్వడానికి కారణం రామోజీరావు గారు. ఆయన వల్లే నేను డైరెక్టర్ అయ్యాను. నా ఫస్ట్ సినిమా చిత్రం ఆయనే ప్రొడ్యూసరు. మూవీ సంస్థ ద్వారా, రామోజీ గారు స్థాపించిన సంస్థ ద్వారా తొలి చూపులనే సినిమాతోని నా సినీ ప్రస్తావన మొదలైందండి. అలా నేను ఒక్కనే కాదు, ఎంతోమంది సినీ తారులకి అవకాశం ఇచ్చి, ఎంతోమంది దర్శకులకు, ఎంతోమంది రైటర్స్కి అవకాశం ఇచ్చిన గొప్ప సంస్థ. అలాగే బుల్లితెరలో ఎంతోమంది ఆర్టిస్టులని, సినీ దర్శకులను, రచయితలను పరిచయం చేశారు. శ్రీవారి ప్రేమలేఖతో ఆయనతో నా అనుబంధం ప్రారంభమైంది. ఎన్నో మధుర స్మృతులు. నాకు ఎనర్జీ కావాలన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆ చేతులు కలిపి ఆయనతో 10 నిమిషాలు కూర్చుంటే
నా జన్మ తరించిపోయినట్టు అనిపించేది. నేను ఎప్పుడు అంటూ ఉంటాను, అలెగ్జాండర్ ద గ్రేట్, రామోజీ ది గ్రేట్ అంటుంటాను. అంటే ఒక సాధారణ మనిషిగా వచ్చి ఇంత గొప్ప సామ్రాజ్యాన్ని ఏర్పరచుకొని ఎంతోమందికి ఉపాధిని కల్పించి చలనచిత్ర పరిశ్రమలో నేను రాజు మా బిగినింగ్ స్టేజ్లో ఎన్నో సినిమాలు రామోజీరావు బ్యానర్లో, ఉషా కేర్ బ్యానర్లో ఎన్నో చిత్రాలకి పనిచేశాను. మళ్ళీ ఇటువంటి వ్యక్తులు మళ్ళీ రారు. ఎంగేజ్లో సైకిల్ మీద వచ్చి ఏదో చిన్న చిన్న వ్యాపారం చేసుకున్నటువంటి మనిషి ఇంత ఎత్తుకు ఎదిగినా కూడా తను మొట్టమొదట ఏ న్యాయాన్ని, ఏ నీతిని నమ్మారో అదే న్యాయం, అదే నీతితో అలాగే 88 సంవత్సరాలు కొనసాగటం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదండి. అంత మహానుభావుడితో మేము కూడా కలిసి సినిమాలు చేసే అదృష్టం మాకు కలిగింది. రామోజీరావు గారు అంటేనే నాకు నా ప్రకారం ఒక అక్షరాకాశం, ఒక స్ఫూర్తి శిఖరం, విలువల జలపాతం. పైనుండి ఆ విలువలు ప్రవహిస్తూ ఉంటాయి. ఎన్ని సంస్థలు ఉన్నాయో, ఎంతమంది వ్యక్తులు ఉన్నారో అందరిలోనూ రామోజీరావు గారికి ఉన్న దీక్ష, పట్టుదల, అంకిత భావం, ఆ ఏకాగ్రత అన్నీ కూడా పైనుంచి ప్రవహించాయి. ఆ లక్షణాలు, ఆ గుణాలన్నీ కూడా రామోజీరావు గారి నుంచి అన్ని సంస్థలోని అంతమంది ఉద్యోగులకు ప్రవహించాయి. నాన్నగారి తర్వాత పాడుతా తీగ ఇంకా కొనసాగాలని ముందుకెక్కి నాకు ఆ మైక్ని అందజేసి పాడుతా తీగ ఇంకా సాగుతోంది అంటే దానికి కారణం ఏకైక వ్యక్తి, మహానుభావుడు శ్రీ రామోజీరావు గారు. పెద్ద చెట్టు కూలిపోయిందని చెప్పాలి, ఎంతమందికో నీడగా అండగా ఉన్న ఒక మహావృక్షం పడిపోయింది అంటే ఇట్స్ వెరీ హార్డ్ టు ఫ్యాథమ్ ద ఫ్యాక్ట్. యూనివర్సల్ స్టూడియో, డిస్నీ ల్యాండ్ ఇవన్నీ చూసినప్పుడు మన ఇండియాలో ఎప్పుడు చూస్తాం అనుకున్న మాలాంటి వాళ్ళు ఎందరో కళల్ని నిజం చేసిన ఒక గొప్ప వ్యక్తి, ఒక విషనరీ మ్యాన్ రామోజీరావు గారు. చాలా కష్టంగా ఉందండి. ఇది ఎలా చెప్పాలో ఎమోషన్స్ నాకు తెలియట్లేదు, ఏం మాటలు తెలియట్లేదు. ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే బికాస్ ఆఫ్ రామోజీరావు గారు. గొప్ప మనిషి అండి ఆయన. అంటే ఎంత ఇదంటే ఆయన దగ్గర నేను నేర్చుకునేది ఏంటంటే డిసిప్లిన్ అండి. ఒక టైమింగ్ మెయింటైన్ చేయడం, టైంకి రావడం, టైంకి వర్క్ చేయడం, మెయిన్ వచ్చి కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు బాగుంటారో నాకు చెప్పేవాళ్ళు అనమాట. రామోజీరావు గారి సంస్థల్లోనే మేము ఎంతో ఎదిగాము, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాము. ఆయన దగ్గరే, ఆయన నీడలోనే మేము పెరిగాము, ఆయన దగ్గరే వర్క్ చేశాము. మేము ఈరోజు ఆయన్ని మనం